హాయ్ ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది మనం ఎలా అయితే చెక్ అయితే చేయవచ్చు మన ఫోన్లో అయితే మనం ఫ్రీ ఫైర్లో అయితే మనమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇక్కడైతే డైరెక్ట్గా అయితే ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది వస్తుంది. కాకపోతే ఇప్పుడైతే మనకైతే ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది రావట్లేదు. సో నా ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్ మనకి ఎందుకు అయితే వర్క్ అయితే చేస్తుందంటే మనకేమంటే ఈ ఎక్స్పీరియన్స్ పాయింట్ బట్టే మనకేమంటే లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతుంది. సో మన ఎక్స్పీరియన్స్ ఎంత ఉంటే అంతవరకు అయితే మనకి లెవెల్ అనేది ఇంక్రీజ్ అయితే అవుతూ ఉంటుంది. అలా చేసి మనమైతే మన ఎక్స్పీరియన్స్ పాయింట్ ఎంత ఉంది అన్నది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. సో అది ఎలా అనేది చెక్ అయితే చేసుకోవచ్చు. ఈజీ అంటే ఈజీగా మనం అయితే తెలుసుకోవచ్చు. సో దానికోసం మనం ఇక్కడ మనకి ఓఎంజీ గిరి అని కనిపిస్తుంది కదా, దీని మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో నేనైతే క్లిక్ అయితే చేయట్లేదు, ఎందుకంటే మనకు చాలా అంటే చాలా చెప్తున్నాను. సో ఈ ఎక్స్పీరియన్స్ పాయింట్ మనం ఎలా అయితే చెక్ అయితే చేయవచ్చు, దాన్ని ఎలా అయితే మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనేది తెలుసుకుందాం. సో నేనైతే క్లిక్ అయితే చేశాను. ఇక్కడైతే చూడొచ్చు ఓఎంజీ క్రియేట్ మీద క్లిక్ చేయడానికి మనకి ప్రూఫ్తో అయితే మనకి అన్నీ అయితే వచ్చింది కదా. సో ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ చూడొచ్చు బీఆర్ ర్యాంక్ ఉంది, అలాగే మనకి ఎస్కే ర్యాంక్ అయితే కనిపిస్తుంది. ఈ రెండు అయితే మనకైతే కనిపిస్తుంది. అలాగే మనకి ఏమంటే ఇక్కడ ఓవర్ వ్యూ కూడా ఉంది, మనకి స్కాచ్ కార్డ్ అన్నీ అయితే మనకైతే కనిపిస్తుంటుంది. కానీ ఇక్కడ మనకి ఏమంటే అలాగే యూఐడి కోడ్ కూడా అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఇక్కడ మనం ఈజీగా తెలుసుకోవచ్చు. మనకి ఏమంటే లెవెల్స్ కూడా అయితే చూడవచ్చు. మనం ఎంత లెవెల్లో అయితే మనమైతే ఆడుతున్నాము అన్నది అయితే తెలుసుకోవచ్చు. సో మన ఎక్స్పీరియన్స్ పాయింట్స్ అన్ని మనం తెలుసుకోవడానికి మనం సింపుల్గా మనం ఇక్కడ లెవెల్స్ మీద అయితే మనం అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మనం ఇక్కడైతే మనం లెవెల్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఏమంటే ఎంత ఉంది మన ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది అన్నీ అయితే మనకి ఇక్కడ నుంచి తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు. సో లెవెల్స్ మీద క్లిక్ చేసి అలాగే ప్రెస్ చేసి ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఎక్స్పీరియన్స్ది అన్నీ అయితే ఇక్కడైతే మనకి డైరెక్ట్గా ఇక్కడ రాస్తున్నది. సో లెవెల్స్ అనేది మనకి ఎక్స్పీరియన్స్ మనకంటే 49,569 అయితే నాకు ఉంది. అలాగే మనకేమంటే 53,339 అయితే మనకి ఇక్కడైతే కనిపిస్తుంది. ఇలా చేసి మనం ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేమంటే మనకి డైరెక్ట్గానే ఎక్స్పీరియన్స్ పాయింట్ అయితే ఇక్కడ మనకి డైమండ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే మనకి ఫ్రీ ఫైర్ పాయింట్స్ అనేది ఇక్కడైతే మనకు ఉన్నావు కదా, అక్కడే మనకైతే చూస్తున్నాను. కాకపోతే ఇప్పుడైతే అదైతే మనకైతే అప్డేట్లో మనకేమంటే తీసేశారు. మనం పాయింట్స్ని ఇంక్రీజ్ అయితే చేయాలనుకుంటే మనం సింపుల్గా మనం ర్యాంకర్ గేమ్ అయితే మనం చాలా ఎక్కువ టైం అయితే ఆడుతూ ఉండాలి. సో కిల్ అయితే ఎక్కువ చేయకపోయినా పర్లేదు, కానీ మనకి ఆ ర్యాంకర్ గేమ్లో మనం ఎక్కువ టైం వరకు ఉండాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, నేనైతే లాస్ట్ 7 వరకు అయితే నేనైతే ఇక్కడైతే ఉన్నాను. సో మనకి 5కి అయితే వచ్చింది కిల్, కానీ నేను ఇక్కడైతే విన్నాను. సో గేమ్ విన్ కాకపోయినా కూడా మనకి ఏమంటే లాస్ట్ వరకు అయితే ఉండాల్సి ఉంటుంది. సో అప్పుడు మనకేమంటే ఈ ర్యాంకర్ పాయింట్స్ అనేది వస్తూ ఉంటుంది. సో నేను ఇక్కడైతే గేమ్లో కిల్ అయితే అయిపోయాను. ఇక్కడ చూడొచ్చు నేను కిల్ అయిపోయాను. సో నేను ఇక్కడైతే బ్యాక్ అయితే వస్తాను. బ్యాక్ వచ్చినప్పుడు మనకి ఏమంటే పాయింట్స్ అనేది వస్తుంది, ఎలా అయితే మనకి కనిపిస్తుంది చూడొచ్చు. ఇవన్నీ అయితే మనకి ఏమంటే ర్యాంకెడ్ గేమ్లోనే మాత్రం ఇదైతే మనకైతే వస్తూ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మనకి సిల్వర్ డెవల్ 1 అయితే ఉంది. సో ఇక్కడ ర్యాంకెడ్ స్కోర్ కనుక చూసుకున్నట్టే నాకైతే స్కోర్ 55 అయితే వచ్చింది. ఇలా చేసి మనం అయితే ర్యాంకెడ్లో మనకేమంటే మన పాయింట్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. ఇలా చేసి మీ ఎక్స్పీరియన్స్ పాయింట్ అనేది ఇంక్రీజ్ చేసుకుని అలాగే మీ లెవెల్స్ కూడా ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో డెఫినెట్ లైక్ అయితే చేయడం అయితే మర్చిపోద్దు. అలాగే నచ్చాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం, ఎప్పుడు ఎట్లా సబ్స్క్రైబ్ క్లిక్ చేయాలి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్ కానీ క్వశ్చన్ కానీ డెఫినెట్ కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్. థ్యాంక్ ఫర్ హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.